హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు కవర్ పేజ్ చూస్తేనే అర్థమైపోతుంది కదా. సో ఈ వీడియో వచ్చేసి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి సైకాలజీ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ యొక్క ఫస్ట్ వీడియో అండి. సో మనం ఈ వీడియోలో సైకాలజీలో ఫస్ట్ టాపిక్ అయిన గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. తెలుగు మీడియం క్లాసెస్ అయితే ఆల్రెడీ సైకాలజీ మనం సెకండ్ యూనిట్లో ఉన్నాము. ఫస్ట్ యూనిట్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించి కింద ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని విజిట్ చేస్తే మీకు అన్ని వీడియోస్ కూడా కనిపిస్తాయి. సో ఈ ఇంగ్లీష్ మీడియం సిరీస్ అనేవి కంటిన్యూ అవుతాయా లేవా అనేది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీ రెస్పాన్స్ని బట్టి నేను వీడియోస్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది కూడా షార్ట్ నోట్స్ అన్నమాట. ఈ నోట్స్ మీకు కావాలి అనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ మన ఛానల్కి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఉన్నాయండి. సో ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసేయండి. సో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ. అండ్ ఇంకొక విషయం అండి, మీరు ఫ్రెషర్ అయి ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే వీడియోస్ కూడా వస్తాయి మన ఛానల్లో అప్కమింగ్ వీడియోస్గా. ఫ్యూ డేస్లో నేను రిలీజ్ చేస్తూ ఉంటాను లైన్గా. సో అవి కూడా చూడండి. అండ్ సైకాలజీకి సంబంధించి నేను సెపరేట్గా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సిలబస్ అనాలిసిస్ కూడా చేస్తాను. సో దట్ మీకు ఏ టాపిక్స్ చదవాలి అనేవి క్లియర్గా ముందే తెలిసి ఉంటుంది. సో ఇవన్నీ కావాలి అనుకుంటే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. వీడియో రిలీజ్ అవగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? ఫస్ట్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ గురించి చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఈ గ్రోత్ వచ్చేసి, గ్రోత్ అంటే మనం తెలుగులో పెరుగుదల అంటాం. మీ అందరూ యూజ్ చేస్తూనే ఉంటారు కదా గ్రోత్ అనే వర్డ్. మనం డైలీ లైఫ్లో చాలా యూజ్ చేస్తూనే ఉంటాం. గ్రోత్ అంటే ఏంటి? జనరల్గా హైట్ పెరగడం, వెయిట్ పెరగడం, ఇవన్నీ కూడా గ్రోత్ కిందకి వస్తాయి. సో సైకాలజీలో చూసుకున్నట్లయితే గ్రోత్ అనేది ఒక క్వాంటిటేటివ్ చేంజ్, అంటే క్వాంటిటీలో జరిగే చేంజ్నే మనం క్వాంటిటేటివ్ చేంజ్ అంటాం. అంటే హైట్, వెయిట్, సైజు, షేప్ ఇవి మారడాన్నే మనం గ్రోత్ అని చెప్పుకోవచ్చు. గ్రోత్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అంటే కాదు. ఎందుకు అంటే ఒక ఏజ్ దగ్గరికి వచ్చేసరికి ఫిజికల్ గ్రోత్ అనేది మనకి ఆగిపోతుంది. ఈ గ్రోత్ వచ్చేసి మెయిన్గా 2 టైప్స్గా ఉంటుంది. చూడండి, గ్రోత్ వచ్చేసి మెయిన్గా 2 టైప్స్గా ఉంటుంది. ఎక్స్టర్నల్ గ్రోత్ అండ్ ఇంటర్నల్ గ్రోత్. ఎక్స్టర్నల్ గ్రోత్ అంటే ఏంటి అంటే మనకి కళ్ళకు కనిపించే ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ యొక్క గ్రోత్. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైట్ పెరగడం, వెయిట్ పెరగడం ఇవన్నీ కూడా మనకి కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి గ్రోత్ని మనం ఎక్స్టర్నల్ గ్రోత్ అంటాం. నెక్స్ట్ ఇంటర్నల్ గ్రోత్ అంటే ఏంటి అంటే మన యొక్క హార్ట్ సైజ్ పెరగడం, లేదంటే మన యొక్క కిడ్నీస్ పెరగడం. సో ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క గ్రోత్ని మనం ఇంటర్నల్ గ్రోత్ అని చెప్పి అంటాము. సో ఇది గ్రోత్కి సంబంధించి. ఓకేనా? సింపుల్గా చదివేసుకోండి. నెక్స్ట్ డెవలప్మెంట్ గురించి చూద్దాం ఇప్పుడు. డెవలప్మెంట్ గురించి చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే తెలుగులో మనం ఈ డెవలప్మెంట్ని వికాసం అని చెప్పి అంటూ ఉంటాము. ఓకేనా? వికాసం అని చెప్పి అంటాం డెవలప్మెంట్. సో ఈ డెవలప్మెంట్లో గ్రోత్ కూడా ఉంటుంది. దాంతోపాటు అంటే గ్రోత్ అంటే ఏంటి? క్వాంటిటేటివ్ చేంజ్. సో దాంతోపాటు క్వాలిటేటివ్ చేంజ్ కూడా ఉంటుంది. డెవలప్మెంట్ అనేది బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజెస్ అనేవి ఉంటాయి డెవలప్మెంట్లో. ఈ క్వాలిటేటివ్ చేంజెస్ అంటే ఏంటి అంటే మెంటల్, ఎమోషనల్, సోషల్, మోరల్, కాగ్నిటివ్ ఆస్పెక్ట్స్లో వచ్చే చేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డెవలప్మెంట్ అని చెప్పి, లేదంటే క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్లో జరిగే చేంజ్ అని చెప్పి అంటాం. క్వాంటిటేటివ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, సైజు, షేప్, హైట్, వెయిట్ వీటిలో పెరగడాన్ని క్వాంటిటేటివ్ చేంజ్ అంటాం. డెవలప్మెంట్ అనేది బోత్ అన్నమాట. క్వాలిటేటివ్తో పాటుగా క్వాంటిటేటివ్ చేంజ్ కూడా ఉంటుంది.
ఓకేనా. డెవలప్మెంట్ అనేది మన ఎంబ్రియో ఫామ్ అవగానే స్టార్ట్ అయిపోతుంది అండ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. డెవలప్మెంట్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్. అంటే కాన్సెప్షన్ నుండి డెత్ వరకు ఉండే ప్రాసెస్నే మనం డెవలప్మెంట్ అని చెప్పి అంటాము. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ అండి. ఎగ్జామ్లో మీకు డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగవచ్చు. డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మెచ్యురేషన్ ఇంటూ లెర్నింగ్ యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెచ్యూరిటీ. సో గ్రోత్ అయిపోయింది, డెవలప్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి మెచ్యూరిటీ. ఈ మెచ్యూరిటీ అంటే ఏంటి అంటే ద న్యాచురల్ గ్రోత్ ఆఫ్ వన్స్ ఇన్నేట్ అబిలిటీస్ యాజ్ వన్ గ్రోస్ ఇన్ ఏజ్ ఈజ్ కాల్డ్ మెచ్యురేషన్. అంటే ఏజ్కి తగ్గట్టుగా మనలో ఉండే ఇన్నేట్ అబిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి న్యాచురల్గా రావటాన్ని మెచ్యురేషన్ అని చెప్పి అంటాం. ఇదొక ఇంటర్నల్ ప్రాసెస్. దీనికి ఎటువంటి ట్రైనింగ్ అనేది అవసరం లేదు. ఇట్ ఈజ్ అన్ ఇంటర్నల్ ప్రాసెస్ విచ్ రిక్వైర్స్ నో ట్రైనింగ్. ఓకేనా. ఎగ్జాంపుల్ చెప్తాను. దీనికి మెచ్యూరిటీకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక పిల్లవాడు బర్త్ టైంలో తన హెడ్ని స్టడీగా ఉంచలేడు. కానీ సమ్ పీరియడ్ ఆఫ్ టైం 4 monthsకో 5 monthsకో తన హెడ్ని ఎటువంటి ట్రైనింగ్ లేకుండానే స్ట్రైట్గా ఉంచగలుగుతాడు. సో అలాంటి చేంజెస్ని మనం మెచ్యూరిటీ అని చెప్పి అంటాము. ఈ 3కి ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తాను. గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీకి 3 కూడా ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఆల్రెడీ గ్రోత్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్ సైజ్ ఆఫ్ లెగ్స్, ఆర్మ్స్, హార్ట్ ఇవన్నీ కూడా గ్రోత్ కిందకి వస్తాయి. అండ్ నెక్స్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటి? రీడింగ్, రైటింగ్, స్విమ్మింగ్, ప్లేయింగ్ ఇవన్నీ కూడా ఒక ఏజ్ వచ్చేసరికి మాత్రమే మనం చేయగలుగుతూ ఉంటాం. సో అటువంటి వాటిని మనం డెవలప్మెంట్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ మెచ్యూరిటీ అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్ ఏజ్లో జరిగే చేంజెస్ ఏవైతే ఉంటాయో. క్రాలింగ్ అంటే ఒక స్పెసిఫిక్ ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ 6 months అప్పుడు ఎటువంటి ట్రైనింగ్ లేకుండా ఒక చైల్డ్ క్రాల్ చేస్తున్నాడు అంటే దాన్ని మనం మెచ్యూరిటీ అంటాం. ఓకేనా. ఈ మూడిటికి డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా. చూసుకోండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు అందించడానికి ట్రై చేస్తాను. లేదంటే మన ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. దాన్ని ఆన్సర్ చేస్తూ ఉండండి బిట్స్ని. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. దీన్ని మనం చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గ్రోత్కి అండ్ డెవలప్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది చూసుకోవాలి. ఫస్ట్ గ్రోత్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. హైట్, లెంత్, వెయిట్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు హైట్, లెంత్, వెయిట్ ఆఫ్ ఏ పర్సన్. అంటే ఏదైతే మనకి ఎక్స్టర్నల్గా కనిపిస్తుందో దాన్ని మనం గ్రోత్ అంటాం. మరి డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ప్రోగ్రెసివ్ చేంజెస్. ఒక ఇండివిజువల్కి సంబంధించిన ప్రోగ్రెసివ్ చేంజెస్ని మనం డెవలప్మెంట్ అని చెప్పి అంటాం. గ్రోత్ అనేది చాలా చిన్న కాన్సెప్ట్, చాలా నారో కాన్సెప్ట్. కానీ డెవలప్మెంట్ అనేది చాలా బ్రాడ్, ఎక్స్టెన్సివ్ అండ్ కాంప్రహెన్సివ్ కాన్సెప్ట్. ఈ గ్రోత్ని మనం పర్టికులర్గా ప్రిసైజ్గా మెజర్ చేయొచ్చు. అంటే ఒక చైల్డ్ అనేవాడు సమ్ ఏజ్కి సమ్ సెంటీమీటర్స్, సపోజ్ ఒక పిల్లవాడు ఒక ఏజ్ వచ్చేసరికి 50 centimeters ఉన్నాడు అని చెప్పి మనం ప్రిసైజ్గా కరెక్ట్గా మెజర్ చేయొచ్చు. కానీ డెవలప్మెంట్లో మనం కరెక్ట్గా ప్రిసైజ్గా మెజర్ చేయలేము. డెవలప్మెంట్ని మనం మెజర్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడి యొక్క మోరల్ డెవలప్మెంట్ గురించి అడిగారు అనుకోండి ఎవరైనా. మోరల్ డెవలప్మెంట్ అంటే అతను ఎలా ఉంటాడు, సమ్ సిచ్యువేషన్ వస్తే ఎలా ఉంటాడు అని చెప్పి ఎవరైనా అడిగారు అనుకోండి, మనం కరెక్ట్గా చెప్పలేము. ఇలానే ఉంటాడు అని చెప్పి మనం ఎవరికి కూడా
కరెక్ట్గా మెజర్ చేసి చెప్పలేము. నెక్స్ట్, ఇట్స్ చేంజెస్ ఆర్ ఎంటైర్లీ బేస్డ్ ఆన్ హెరిడిటీ. గ్రోత్ అనేది కంప్లీట్గా హెరిడిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కానీ డెవలప్మెంట్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ బోత్ హెరిడిటీ అండ్ ఎన్వైర్మెంట్. డెవలప్మెంట్కి బోత్ హెరిడిటీ అండ్ ఎన్వైర్మెంట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, గ్రోత్ అనేది క్వాంటిటేటివ్ చేంజెస్ కిందకి వస్తుంది. డెవలప్మెంట్ అనేది బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజెస్ అనేవి ఈ డెవలప్మెంట్ కిందకి వస్తాయి. ఇట్ ఈస్ లిమిటెడ్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ ఫిజికల్ గ్రోత్. గ్రోత్ అనేది ఓన్లీ ఫిజికల్ అనే కాన్సెప్ట్కి మాత్రమే లిమిట్ అయ్యి ఉంటుంది. కానీ డెవలప్మెంట్లో ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, సోషల్ చేంజెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చూసుకున్నాం కదా. గ్రోత్కి హైట్ పెరగడం, వెయిట్ పెరగడం, లావుగా ఉండటం, ఇటువంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్. డెవలప్మెంట్కి రీడింగ్, రైటింగ్, ప్లేయింగ్, స్టడీయింగ్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో ఇక్కడతో మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి డెఫినిషన్స్. సో ఈ డెఫినిషన్స్ ఏంటి అంటే జస్ట్ ఒకసారి ఇప్పటి వరకు చెప్పినవే ఉంటాయి. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని నోట్ చేసుకోండి, చదవండి. డెఫినిషన్స్కి నేను ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్తానో వాటిని ఎక్కువసార్లు చదవండి. మిగిలినవి మీరే చూసుకోవాలి. నేను కొన్ని వాటికి మట్టికి కంపల్సరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనే వాటికి కోడింగ్స్ చెప్తాను. సో ఇటువంటివి డెవలప్మెంట్ మెచ్యురేషన్కి సంబంధించిన డెఫినేషన్స్ మాత్రం మీరు చూసుకోవాలి. ఇవన్నీ కూడా బీఈడీకి సంబంధించిన బీఈడీకి సంబంధించిన తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ బుక్లోంచి నేను నోట్ చేశాను. ఓకేనా? ఫస్ట్ డెఫినేషన్ ఎలిజబెత్ హర్లాగ్ది, సెకండ్ ఆండర్సన్, థర్డ్ క్రైగ్. ఇవి వచ్చేసి డెవలప్మెంట్కి సంబంధించినవి. స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే. నెక్స్ట్ మెచ్యురేషన్కి సంబంధించి మనకి 2 డెఫినేషన్స్ ఉన్నాయి. ఒకటి క్రైగ్కి సంబంధించి, ఇంకొకటి మనకి గెసెల్కి సంబంధించి ఇంకొకటి. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడతో మనకి ఫస్ట్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ లెసన్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాము. ఫస్ట్ లెసన్ ఏంటి? గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విత్ షార్ట్ నోట్స్ మీకు ఆల్రెడీ మీ ముందు పెట్టేశాను. నెక్స్ట్ వీడియో స్పీడ్గా రావాలి అంటే ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అందరితో, ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. మంచి రెస్పాన్స్ వచ్చేలా చూడండి. సో దట్ నేను మంచి మోటివేషన్తో వీడియోస్ అనేవి త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.